సిద్దిపేట పట్టణంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమం వైభవంగా సాగింది. స్థానిక కోమటి చెరువుపై బీజేపీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీపోత్సవ కార్యక్రమంలో మహిళలు భారీగా పాల్గొన్నారు. హిందూ మతాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే వారికే ఇబ్బందులు తప్పవన్నారు. హిందూ మతం విశ్వమంతా వ్యాపించడానికి ఇది ఒక్కటే కారణమన్నారు రఘునందన్ రావు. उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु। ओं काण्डात् प्ररोहन्ते परझः परे एव नो दूर्वे प्रदनु सहस्रेण शतेन च गणाधिप नमस्तेस्तु उमापुत्र घनाशण त्रिनेत्राञ्च वरदाभयधारिणीं सिंहारूढां महादेवीं सर्वैश्वर्य ఎంపీ మెదక్ పార్లమెంట్ సభ్యులు వారిని సాధారణంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తా ఉన్నాం. అపానిలయంతాం ఆంజనేయ స్వామిని నమః. ఓం హరిద్రాచూర్ణం సమర్పయామి. ఇంతమంది మా అక్కా చెల్లెళ్ళు మాతృమూర్తులు ఇంత ఓపికతో వచ్చి ఈ కార్యక్రమంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇందాక మిత్రుడు శ్రీకాంత్ చెప్పినట్టు ఇక్కడ కొలువైనటువంటి వివిధ దేవతామూర్తులకి సంబంధించి జరగబోయేటువంటి కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి అవకాశం వస్తుందని నేను వేరే పార్టీ కార్యక్రమంలో ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా చాలా రోజులైందని మిమ్మల్ని అందరినీ కలవలేదని చెప్పి ఢిల్లీ నుంచి ఇప్పుడే ఇక్కడికి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరి ఆశీస్సులు అండదండలు ఎప్పటికీ మా మీద ఈ దేశాన్ని విశ్వగురువుగా నిలపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్రుడి మీద ఉండాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఒక మహిళ అనుకుంటే సాధించలేదంటూ ఏం లేదు. అనేక రకాలైనటువంటి సమస్యల గురించి శ్రీకాంత్ ప్రస్తావించిండు. నేను ఇప్పుడు దీన్ని రాజకీయ ప్లాట్ఫామ్ గా దానికి వాడుకోదలుచుకోలేదు, కానీ నిత్య జీవితంలో మీరు చూస్తున్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారం మన ఇంటి నుంచే ప్రారంభం అయితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఆ సహనం, ఆ ఓపిక మీ దగ్గరనే ఉంటది. అంత సలిపెడుతుంటే మా వాళ్ళని ఇంతమందిని జమ చేయాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు. కానీ మీకు ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు మన మతాన్ని, మన ధర్మాన్ని కాపాడుకోవాలనేటువంటి సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా మా మాతృమూర్తులు అక్కా చెల్లెళ్ళందరూ కూడా అటు సమ్మక్క సారలమ్మలకి, ఇటు ఝాన్సీ లక్ష్మీబాయికి వారసులుగా మీరు అందరు కూడా నిలబడుతున్నారు. కాబట్టి ఈ దేశంలో ఎంతమంది ఎన్ని అక్రమ పనులు చేయాలని చూసినా, ఎన్ని రకాలుగా మన మతాన్ని, మన ధర్మాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినప్పటికీ కూడా ఇంకా మన ధర్మం ఇంతింతాయి వట్టుడింతాయి అన్నట్లు విశ్వవ్యాప్తమైన